సరే, ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఏ ప్రాబ్లం అన్నా ఉండండి. సపోజ్ మీరు ఒక సింగర్ అవ్వాలనుకున్నారు, కెరియర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక సింగర్ అవ్వాలి అనుకుంటే మీరు అవ్వాలి అనుకుని వదిలేయండి, ఏమీ జరగదు. కానీ అవ్వాలి, నేను సింగర్ అవ్వాలి, నేను సింగర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి ఒక 24 hours పాటు రిపీట్ చేయండి. మీ మైండ్ నుంచి ఒక రకమైన సజెషన్స్ వస్తాయి. ఓకే, అరే ఎదవా, నువ్వు సింగర్ అవ్వాలి ఇంట్లో అనుకుంటే ఏం లాభం అని మైండ్ నీతో మాట్లాడుతుంది. అవును, సింగర్ అవ్వాలనుకుంటున్నావు, వెళ్ళి నేర్చుకో, లేదా అక్కడ కాంపిటీషన్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కో, ఒక రేడియో పెట్టుకొని ప్రాక్టీస్. ఇలాంటి రకరకాల సజెషన్స్ నీ మైండ్లోంచి వస్తాయి. మైండ్ ఏం చేస్తుందంటే మీకు ఏం కావాలో అది డైరెక్ట్ గా తెచ్చి ఇవ్వదు. ద పాత్ ఫ్రమ్ నువ్వు ఉన్న చోటు దగ్గర నుంచి నీకు కావాల్సిన చోటుకు నువ్వు వెళ్ళాలి అంటే ఆ పాత్ ఎలా అంటే జస్ట్ మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది, హింట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ హింట్స్ ని ఫాలో అవుతూ వెళ్తే మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. సపోజ్ మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఏ బిజినెస్ మీకు తెలియదు, కానీ బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు. మీ మైండ్ మీకు ఏం చెప్తుందంటే, మీరు పొద్దున్న లేస్తారు, ఊరికే బ్రష్ చేసి కూర్చుంటారు. బ్రష్ చేసి కూర్చున్న తర్వాత ఒకసారి ఎందుకో ఆ రోడ్డులో అటువైపు గల్లీకి వెళ్ళి ఆ బేకరీకి వెళ్ళు అంటుంది. ఎందుకు అదే రోజు ఆ టైంలో ఎందుకు ఆ సజెషన్ వచ్చిందో మీకు తెలియదు, కానీ ఆ సజెషన్ వస్తుంది. ఆ వచ్చిన సజెషన్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు లేదా ఫాలో అవ్వచ్చు. చాయిస్. ఈ చాయిస్ లో మీరు ఒకసారి మైండ్ ఏదో దేనికోసం ఇచ్చి ఉంటుంది కదా సజెషన్, ఒకసారి ఫాలో అవుదామని అక్కడికి వెళ్తారు. ఆ రోజు మీరు అనుకున్న ఆ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక ఫ్రెండ్ దొరుకుతాడు. వాడు అదే బిజినెస్ చేస్తుండొచ్చు, ఆ బిజినెస్ లో పార్ట్నర్ కోసం వెతుకుతుండొచ్చు. మీకు ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైతే మీరు కావాలనుకున్న విషయాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేస్తుంటారో ఆ విషయం జరగడానికి గల పాసిబిలిటీ ఎలా జరుగుతుంది, మైండ్ నుంచి వచ్చే సజెషన్స్ ని ఫాలో అవటం వల్ల. సో ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఒక సింగర్ అవ్వాలి అంటే నేను సింగర్ అవ్వాలి అనుకున్నప్పుడు మైండ్ చెప్తుంది నీకు, అంటే మీరు అన్ని రోజులు సింగర్ అవ్వాలని అనుకోకపోవచ్చు, ఏదో ర్యాండమ్ అనుకోవచ్చు. ఒక ఫ్రెండ్ ఒక మాట అంటం వల్ల, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక అవమానించడం వల్ల మీరు ఆ రోజు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా సింగర్ అయి చూపిస్తాను డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు ఎలా అవ్వాలి ఖచ్చితంగా అవుతాను అనుకుంటుండగా మీరు అన్ని రోజులు మీ ఇంటి పక్కన గోడ ఉంటుంది, ఆ గోడ మీద ఒక పోస్టర్ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ పోస్టర్ మీరు అబ్జర్వ్ కూడా చేయరు. ఇప్పుడు మీరు అనుకున్నారు కాబట్టి ఊరికే వాకింగ్ చేస్తుంటే మీకు మైండ్ లో రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఈ ర్యాస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మీరు ఏం వెతుకుతున్నారో దాన్ని చూపిస్తుంది. మీకు ఎక్కడ వినకపోవచ్చు, ర్యాస్ అనేది ఒకటి ఉంటుంది మైండ్ లో. మీరు కావాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా ఒక డ్రెస్ కొనడానికి వెళ్తారు, ఒకసారి బైక్ మీద స్టార్ట్ అయ్యి మీరు ఇంట్లోంచి బయలుదేరుతారు. ఖచ్చితంగా ఆ గ్రీన్ కలర్ డ్రెస్, నేను ఆ ఫంక్షన్ లో చూసిన ఆ అమ్మాయి వేసుకున్న ఆ గ్రీన్ కలర్ డ్రెస్ నేను కొనాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి మీరు స్టార్ట్ అవుతారు. ఇన్ని రోజులు మీరు చూడని గ్రీన్ డ్రెస్లు అన్ని మీకు కనిపించడం మొదలుపెడతాయి. రోడ్ మీద ఎటు వెళ్ళినా సరే గ్రీన్ కలర్ డ్రెస్సెస్ కనిపిస్తాయి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ గా ఇప్పుడే చూపిస్తాను. మీరు ఈ రూమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొత్తం చూడండి, అన్ని చూసారు కదా. ఇప్పుడు ఈ రూమ్ లో ఎన్ని బ్లూ కలర్స్ ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు చూడకండి, జస్ట్ మీరు చూసేసారు కదా, ఇప్పుడు చెప్పండి ఎన్ని బ్లూ కలర్స్ ఉన్నాయి. ఒకటే కనిపించింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను బ్లూ అన్నా కదా, ఇప్పుడు మీరు చూడండి మీకు ఖచ్చితంగా 4-5 కనిపిస్తాయి. అంటే మన మైండ్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఏం వెతకాలనుకుంటున్నారో అది మీరు ఖచ్చితంగా డిసైడ్ అయితే మీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మీరు డిసైడ్ అవ్వకుండా ర్యాండమ్ గా వదిలేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు. మీ మైండ్ కి ఎప్పుడైనా మీరు గోల్ సెట్ చేయాల్సి ఉంటుంది, నాకు కావాల్సింది ఇదే అని మీరు రిపీట్ చేయగలిగితే మైండ్ దాన్ని అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళటానికి కావాల్సిన రూట్ ప్లాన్ మీకు ఇస్తుంది. సో అలా మీరు ఈ కెరియర్ లో, ఇందాక మీరు అడిగినట్టు కెరియర్ లో సెటిల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఒక 5 స్టెప్ ప్రాసెస్ చెప్తాం. జనరల్లీ చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ లో, కానీ మనం 5 స్టెప్ ప్రాసెస్ చెప్తాం. ఏంటంటే ఫస్ట్ డ్రీమ్. మీ డ్రీమ్ ఏంటి? జాబా, ఇల్లా, కారా, లేకపోతే ఒక పెన్నా, ఒక పెన్సిలా? చిన్న రూపాయి పెన్సిల్ దగ్గర నుంచి ₹1,00,00,000 కార్ వరకు నీకు కావాల్సిన డ్రీమ్ ఏంటి? ఆ డ్రీమ్ ని ఫస్ట్ నువ్వు సెట్ చేసుకోగలిగితే సెకండ్ స్టెప్ వచ్చేసి అఫర్మేషన్. అఫర్మేషన్ ఈజ్ ఎ పాజిటివ్ సెంటెన్స్. మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని మీరు కావాలి అనుకోగానే వెంటనే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ మైండ్ లోకి వస్తుంది. నాకు గూగుల్లో ఒక 2 లక్షలు 3 లక్షల శాలరీ ఉండే జాబ్ కావాలి అనుకోగానే మైండ్ లో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. నీ ప్రొఫైల్ ఏంటి,
నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఎలా కోరుకుంటున్నావు, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. మన మైండ్ ఎప్పుడు కూడా ఇంటీజర్స్ లో ఫాలో అవుతుంది. మైండ్ కి మనం మ్యాథ్స్ ని మైండ్ ని లింక్ చేద్దాం. మైండ్ ఎప్పుడు కూడా ఇంటీజర్స్ తో ఫామ్ అవుతుంది. ఎట్లా అంటే ఇంటీజర్స్ ఎలా ఉంటాయి మనందరికి తెలుసు. -3, -2, -1, 0, 1, 2, 3. -3 నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ లోకి వెళ్తుంది. మైండ్ కూడా అలాగే నెగిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి 0కి వచ్చి దాన్ని న్యూట్రల్ చేసి మళ్ళీ పాజిటివ్కి వెళ్తుంది. మీరు ఏదైనా కూడా తీసుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మీరు ఎలాంటి కోరికైనా కోరుకోండి, ఫస్ట్ నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నీకంత సీన్ లేదు, నీకున్న బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు ఎవరో తెలియదు, నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ని ఫస్ట్ మనం 0 చేసుకోవాలి. ఇవన్నీ కాదు, ఫస్ట్ వదిలే, ఇవన్నీ నాకు ఇవన్నీ చెప్పకు, 0 నుంచి స్టార్ట్, మళ్ళీ పాజిటివ్కి వెళ్ళు. ఎస్, నాకు పాసిబులే, నేను సింగర్ అవటం పాసిబులే, నేను గూగుల్లో జాబ్ కొట్టడం పాసిబులే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు పంప్ అప్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే అఫర్మేషన్ అంటారు.